ఇఫ్ దట్ ఈస్ ద కేస్, ఎస్, ఇప్పుడు మీది ఓటుకు నోటు కేసులో కూడా వాళ్ళు అదే చెప్తున్నారు కదా, మీరు కూడా ఓటుకు నోటు కేసు తర్వాత టీఆర్ఎస్తో మిలాఖత్ అయిపోయారు, అందుకని మీరు ఫైట్ చేయట్లేదు అనేది కాంగ్రెస్ చెప్తుంది. అంటే ఒకవైపు కాంగ్రెస్ టీఆర్ఎస్తో మిలాఖత్, ఓటుకు నోటు కేసు ఎవరైతే చేసిరో ఆ ఓటుకు నోటు కేసు చేసిన ఆయన కదా మొన్నటి వరకు మామూలుగా కేసీఆర్ మీద బండబూతులు తిట్టింది, ప్రయోగాలు చేసింది. మరి ఆ నాయకుడిని మళ్ళీ మీరే తీసుకుపోయారు కదా. కాంగ్రెస్ వాళ్ళు తీసుకెళ్లారు. అవును. అంటే నేను అనేది ఏంటంటే ఓటుకు నోటు కేసులో టీడీపీ టీఆర్ఎస్ కలిసిపోయినటువంటిది కాంగ్రెస్ విమర్శలు చేసింది. మరి ఆ విమర్శ వ్యక్తుల మీద కాదు, అదే సార్ చేశారు. అదే విక్రమ్ గారు, ఇప్పుడు ఓటుకు నోటు కేసు ఎవరిది? రేవంత్ రెడ్డిది. రేవంత్ రెడ్డి మామూలుగా బయటకు వచ్చిన తర్వాత బండబూతులు కేసీఆర్ని తిట్టిండు కదా. 2 సంవత్సరాల ప్రస్థానం కేసీఆర్ బూతులతోనే రేవంత్ రెడ్డి నడిపించిండు కదా. అటువంటి రేవంత్ రెడ్డిని నువ్వు ఎన్నికలలో డబ్బులు తగలబెట్టిన నువ్వు మళ్ళా ఎన్నికల కోసం డబ్బుల కోసం ఓట్ల కోసం డబ్బులు ఇచ్చిన రేవంత్ రెడ్డిని తీసుకపోయి మీరిద్దరు ఏకమయ్యారు కదా. ఈరోజు మేమెందుకు మిలాఖత్ అవుతాం? మీరు మిలాఖత్ అయ్యారు. డబ్బులు ఏ రకంగా ఓట్లను కొనుగోలు చేయాలని చెప్పేసి సామాన్యుల ఓట్లను కొనుగోలు చేసే ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రజాప్రతినిధుల ఓట్లను కొనుగోలు చేయాలన్న ప్రయత్నం చేసిన రేవంత్ రెడ్డి వాళ్ళు మిలాఖత్ అయ్యారు. కానీ మేము ఎవరితోనూ మిలాఖత్ అయ్యే అవసరం లేదు. పార్టీని పణంగా పెట్టాల్సిన అవసరం మాకు లేదు. పార్టీ ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క బాధ్యత ఒప్పచెప్తుందండి. నాకు పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు ఒప్పచెప్పింది. నేను చేయగలుగుతాననే నమ్మకంతో నా బాధ్యతలు నేను నిర్వర్తించాలి. నేనేదైనా తప్పు చేస్తే అది పార్టీ అధ్యక్షుడు బాధ్యత వహించలేడు కదా. అంటే మీరు చెప్పేది రేవంత్ రెడ్డి గారు చేసింది ఆయన వ్యక్తిగతంగా చేశాడంటారా? అంతే కదా, చేసేదానికి విధానం ఉంటుంది. ఈరోజు నేను మామూలుగా ఎన్నికలలో ఒక అసెంబ్లీ స్థాయి నాయకుడిగా నా నియోజకవర్గంలో ఒక గ్రామ సర్పంచ్ని గెలిపించాలంటే నేనేం చేస్తాను, ఒక మండల ప్రెసిడెంట్కి బాధ్యత ఒప్పచెప్పి నీ మండలంలో ఉన్న ఆ గ్రామ పంచాయతీ ఎన్నికలలో గెలిపించి తీసుకొచ్చే బాధ్యత అనేది, నువ్వు గెలిపించుకొని తీసుకురావాలి, కష్టపడాలని చెప్పేసి నేను బాధ్యతలు ఒప్పచెప్తా. బాధ్యతలు ఒప్పచెప్పినప్పుడు గెలిపేయడానికి అందరి దగ్గరికి పోయి కలవాలి, ఆ రకంగా ఓట్లని సాధించుకోవాలి, దానికి ఉన్న సిచ్యువేషన్ మలుచుకోవాలి. కానీ అతనేదో తప్పు చేసి డబ్బులు ఇచ్చేసి మీరు చేయమన్నారు కాబట్టి అని చెప్పి చెప్పలేరు కదా. ఒక పార్టీ నాయకుడిగా డీసెంట్రలైజ్ చేసి బాధ్యతలు ఒప్పచెప్తాం. ఆ బాధ్యతలు నిర్వర్తించే వాళ్ళ మీద చేసే విధానం మీద ఆధారపడి ఉంటుంది. కానీ అది మామూలుగా వేరే వాళ్ళకి అంటగడతా అని అంటే కుదరదు కదా. అంటే మీరు ఇప్పుడు మొత్తం ఓటుకు నోటు కేసు అంతా రేవంత్ రెడ్డి గారి మీద నెట్టేస్తున్నారా? ఓటుకు నోటు కేసుకు సంబంధించి ఆ రోజు ఎమ్మెల్సీని ప్రతిపాదన చేసింది ఎవరు? నరేందర్ రెడ్డిని గెలిపించుకొని వస్తా, ఈ క్యాండిడేట్కి ఇవ్వండి అని చెప్పేసి ఆ రోజు పార్టీలో కొట్లాడి టికెట్ ఇప్పించుకుంది నరేందర్ రెడ్డికి రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి సొంతంగా ఒకప్పుడు మీకు గుర్తుంటుంది, రాజశేఖర రెడ్డి గారు గెలిచినా ఓడిపోయినా నాదే బాధ్యత, పార్టీని అధికారంలో తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పేసి 2009 ఎన్నికలలో 2004లో మాట్లాడిండు. ఆ బాధ్యత తీసుకున్నాడు. గెలిచిన బాధ్యత నాదే, ఓడిపోయిన బాధ్యత నాదే అని. అదే రకంగా మా పార్టీలో కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిర్ణయం జరుగుతున్న క్రమంలో గెలిపించుకొని తీసుకొస్తాను, గెలిపించుకొని వచ్చే బాధ్యత నాది, నేను చెప్పిన క్యాండిడేట్కి ఇవ్వండి అని చెప్పేసి ఆ రోజు పోరాటం చేసి కొట్లాడి టికెట్ తెచ్చుకున్నాడు నరేంద్ర. పార్టీ సంబంధం ఉంటుంది. పార్టీ సంబంధం ఎందుకు ఉండదు? ఇప్పుడు గెలిపిస్తా అంటే కొంతమంది సమీకరణాలు ఏ రకంగా ఉంటాయో, ఆయనకున్న పరిచయాలను ఏ రకంగా వాడతాడో, వేరే పార్టీ నాయకులు కూడా పార్టీలకు అతీతంగా ఏమైనా ఓట్లు వేస్తారేమో, వాళ్ళ బంధుత్వం ఉందేమో, కాబట్టి అంత నమ్మకంతో చెప్పినప్పుడు మనం ఎవరికో ఒకళ్ళకి ఇవ్వాలి కాబట్టి ఆయన బాధ్యత తీసుకుంటున్నాడు కాబట్టి ఇద్దామనే ఆలోచన సహజంగా ఒక అధ్యక్షుడికి ఉంటుంది. ఆ క్రమంలోనే నిర్ణయం జరిగింది. ఆ నిర్ణయంలో ఆయన చేసిన తప్పిదాన్ని పార్టీకి అంటగట్టడం మంచిది కాదు కదా. కానీ దాని ఇంపాక్ట్ ఏ విధంగా మేము భరించినాం, పార్టీ పరంగా మేము భరించాం. ఇంపాక్ట్ ఎంత సివియర్గా పడిందండి పార్టీ మీద? దాని ప్రభావం భారీగానే పడింది. ప్రజాస్వామ్యంలో 33 సంవత్సరాల ప్రస్థానంలో మహానాడు జరిగిన, అంటే ఈ ఇన్సిడెంట్ కంటే ముందు వారం రోజుల ముందు మహానాడు జరిగింది గండిపేటలో. మహానాడు జరిగినప్పుడు మచ్చలేని మహానాయకుడు అని చెప్పేసి జాతీయ స్థాయిలో పొగొట్టలు పొగిడిన చంద్రబాబు నాయుడు గారి మహానాడు అయిపోయిన తర్వాత వారం రోజులలో ఈయన చేసిన ఘనకార్యం వల్ల ఒక మచ్చబడింది. చంద్రబాబు నాయుడు గారి మీద కూడా మచ్చబడింది. ఫోను సంభాషణ అంటే అది ఎంతవరకు వాస్తవం నాకు బ్రీఫ్ చేశారని చెప్పారు. బ్రీఫ్ చేయటం జనరల్గా జరుగుతున్న ఎలక్షన్ గురించి ఎవరికైనా ఆది నాయకుడికి బ్రీఫ్ చేస్తూనే ఉంటాం కదా. బ్రీఫ్ చేసింది అనటానికి నేను డబ్బులు ఇస్తున్నా దానికి సంబంధం లేదు కదా. సరే, ఏది జరిగినా ఆ నష్టాన్ని మేము భరించినాం, పార్టీ పరంగా ఇబ్బందులు పడ్డాం, ఇప్పటికీ కూడా అవమానాన్ని దిగమింగుకుంటున్నాం. రేపు మళ్ళీ డిఫెండ్ చేశారు కదా రేవంత్ రెడ్డి గారిని కూడా మీరు డిఫెండ్ చేశారు. పార్టీ సహజంగా తప్పులు జరుగుతూ ఉంటాయి. పార్టీలో ఉన్నప్పుడు కొన్నింటిని మేము సమర్థించాల్సిన పరిస్థితి ఏర్పడింది, సమర్థించినాం. ఈరోజు కూడా మేము కాదనట్లేదు.